నన్ను చివరిసారి మనం కలుసుకున్నప్పుడు ఏమి నేర్చుకున్నాం? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? హ్మ్. బాప్తిస్మము ఎవరి నామమున ఇవ్వాలి అని మనం నేర్చుకున్నాం. బాప్తిస్మము అనున్నది దైవ కార్యక్రమం. బాప్తిస్మము అను ఈ కార్యక్రమమును దేవుడే ఏర్పరిచినాడు. బాప్తిస్మము ఎందుకు పొందాలి అన్నదానిని కూడా దేవుడు తెలియజేసినాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు అన్నారు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని అన్నాడు. అలాగుననే రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం, 28 నుంచి 30 వచనం వరకు అది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఈ 3 లేఖనములలో దేవుని సంకల్పమును గూర్చి వారు తెలియజేసినారు. దేవుని సంకల్పము బాప్తిస్మము పొందినటువంటి వ్యక్తి తాను మరణించే లోపల క్రీస్తు యొక్క సారూప్యతను సంపాదించుకోవాలి. క్రీస్తు యొక్క మహిమను పొందాలి. క్రీస్తు యొక్క స్వరూపాన్ని సమకూర్చుకోవాలి. కనుక బాప్తిస్మము పొందడానికి ఉన్న ఒకే ఒక కారణం, ఏకైక కారణము, బాప్తిస్మము పొందే వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయిన దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలము పూర్తయ్యేసరికి క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు యొక్క సారూప్యతను, క్రీస్తు యొక్క స్వరూపాన్ని ఆత్మకు సమకూర్చుకోవాలి, పొందాలి. కనుక బాప్తిస్మము ఇచ్చేటువంటి సువార్థికుడు ఈ లక్ష్యాన్ని మనసులో ఉంచుకోవాలన్నమాట. ఈ లక్ష్యానికి అనుగుణముగానే తాను ఎవరికైనా సరే బాప్తిస్మముని ఇవ్వాలి. మామూలుగా ఇవ్వడం కాదు.
సువార్తను ప్రకటించడం ద్వారా దేవుని సంకల్పం అంతయు వారికి తెలియజేసి, వారు అంగీకరిస్తే, వారు గైకొంటే, అలాంటి వారికి బాప్తిస్మము ఇవ్వడం అన్నమాట. అనగా నేను క్రీస్తు యొక్క సారూప్యతను, క్రీస్తు యొక్క స్వరూపాన్ని, క్రీస్తు యొక్క మహిమను పొందుతాను అని కృత నిశ్చయితను కలిగినటువంటి వారికి, నిర్ణయాన్ని ఏర్పరచుకున్న వారికి మాత్రము బాప్తిస్మం ఇవ్వాలి. సువార్తికుని లక్ష్యం ఒకటిగా, బాప్తిస్మం పొందేటువంటి వాని యొక్క లక్ష్యం వేరుగా ఉంటే బాప్తిస్మము సక్సెస్ కాదు. బాప్తిస్మం పొందేటువంటి వాడు లక్ష్యాన్ని సాధించలేడు. బాప్తిస్మం పొందేటువంటి వారు పురుషులైన స్త్రీలైన లక్ష్యాన్ని సాధించకపోతే దాని వలన ఆ సువార్థికునికి ఎలాంటి ప్రయోజనం లేదన్నమాట. సువార్థికుడుగా సువార్తను ప్రకటించి వ్యర్థమవుతుంది. ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చి తనతో పాటు ఆ వ్యక్తితో అనేక సంవత్సరాలు గడపడము వ్యర్థమవుతుంది. అందువలన ఎవరికి సువార్తను వినిపిస్తామో, ఎవరు సువార్తకు విధేయత చూపిస్తారో, ఎవరు బాప్తిస్మమును పొందాలని అనుకుంటారో, వారు ఖచ్చితముగా నేను క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి అన్నటువంటి ఆ నిర్ణయం వారిలో ఏర్పడితే, అప్పుడు బోధకుడు, సువార్థికుడు అతనికి బాప్తిస్మము ఇవ్వవచ్చు అన్నమాట. అది నేను అసలు విషయం అదనమాట. లోకంలో బాప్తిస్మములు అనేకం జరుగుతున్నాయి. కానీ దేవుని యొక్క సంకల్పముతో సంబంధాలు లేకనే బాప్తిస్మములు జరిగిపోతున్నాయన్నమాట. కనుక అనేకుల యొక్క పని సఫలం కావడం వల్ల రేపు నీవు నీవు మీలో ఎవరైనా సువార్థికులుగా తయారైతే మీ పని సఫలం కావాలన్నమాట. అలా సఫలమగుటకు మీరు సువార్తను ప్రకటించే దశలోనే ప్రారంభము నుండి ముగించేంత వరకు వారి మనస్సులో, వారి హృదయాలలో దేవుని యొక్క సంకల్పాన్ని ఉంచాలన్నమాట. అవకాశం దొరికినప్పుడంతా దేవుని సంకల్పాన్ని వారి హృదయాల్లో, వారి మనస్సుల్లో నాటాలన్నమాట. అలాంటి వారు బాప్తిస్మము పొందడానికి యోగ్యులు. అలాంటి వారు బాప్తిస్మం పొందిన తరువాత క్రీస్తు యొక్క మహిమను పొందడానికి సంఘములో ప్రభువు యొక్క కార్యములను చేయడానికి ముందుకు వస్తారన్నమాట. ముందు వరుసలో ఉంటారన్నమాట. ఏదో మంచి సంగతులు విన్నాము, బాప్తిస్మం పొందుదాము అని అనుకుంటే ఈ నిర్ణయం లేకనే, క్రీస్తు యొక్క మహిమను పొందాలి అన్నటువంటి నిర్ణయం లేకనే బాప్తిస్మము పొందితే వారు సంఘంలో ఉంటారు. కానీ సంఘ కార్యక్రమాల్లో ఆలిభాగస్తులు కారన్నమాట. అందువలన నష్టపోయేది ఎదురంటే క్రీస్తు యొక్క మహిమను పొందలేరన్నమాట. కనుక ఇక్కడ క్రీస్తు యొక్క మహిమను పొందడం అనేది ఇంపార్టెంట్. బాప్తిస్మము ఇచ్చేవాడైనా, బాప్తిస్మం పొందేవాడైనా క్రీస్తు యొక్క మహిమను పొందుటకే అతడు బాప్తిస్మం పొందాలి. క్రీస్తు యొక్క మహిమను అతడు పొందాలన్న ఉద్దేశంతో బాప్తిస్మమును ఇవ్వాలన్న. లేదంటే పని పూర్తిగా సఫలం కాదన్నమాట. అది విఫలమవుతుంది. అటు తరువాత బాప్తిస్మం పొందిన తరువాత దేవుడు బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తిని సంఘముతో చేరుస్తాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. అక్కడ అపోస్తలుడు సెలవిచ్చినటువంటి ఈ మాటలు చూడండి.
రెండవ అధ్యాయం 47వ వచనములో, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కనుక రక్షణ పొందినటువంటి వారిని బాప్తిస్మములో ఎవరు రక్షణ పొందుతున్నారో వారిని దేవుడు సంఘముతో చేరుస్తాడనమాట. సంఘముతో చేర్చడానికి గల కారణము, తన కుమారుని యొక్క మహిమను ఎవరైనా సాధించాలనుకుంటే అది దేవుని కుమారుని యొక్క సంఘములోనే సాధ్యం. అందువలన బాప్తిస్మం పొందినటువంటి వారిని తండ్రి అయిన దేవుడు సంఘముతో చేరస్తాడు. ఇప్పుడు సంఘం అంటే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంఘం అంటే క్రీస్తే. ఆయనే శరీరము, ఆయన శిరస్సు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన శరీరములో అవయవాలు. ఒకరు చెవి కావచ్చు, ఒకరు ముక్కు కావచ్చు, ఒకరు కన్ను కావచ్చు, ఒకరు చెవులు కావచ్చు, పాదాలు కావచ్చు. శరీరములో ఏ అవయవానికి ఆ అవయవము చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఘనత కలిగిన అవయవాలు ఉన్నాయి. ఘనహీనమైనటువంటి అవయవాలు కూడా శరీరంలో ఉన్నాయి. కానీ ఘనత కలిగిన అవయవాలు ఎంత ప్రాముఖ్యమో, ఘనహీనమైన అవయవములు కూడా అంతే ప్రాముఖ్యం అన్నమాట. అలాగున దేవుడు శరీరాన్ని అమర్చినాడు. కనుక సంఘములో ఉన్న వ్యక్తులు ఘనత కలిగినటువంటి పాత్ర కలిగిన వ్యక్తులు ఉంటారు. ఘనహీనమైన పాత్రను కలిగిన వ్యక్తులు ఉంటారు. ఎవరికి వారు ఇంపార్టెంట్ అన్నమాట శరీరములో. కానీ ఏ అవయవమైనా తన పని ఆ అవయవం చెయ్యాలని. కనుక శరీరములో ఘనత కలిగిన అవయవాలు పనులు చేస్తున్నాయి. ఘనహీనమైన అవయవాలు కూడా పనిచేస్తున్నాయి. అన్ని అవయవాలు పనిచేసినప్పుడే శరీరం క్షేమంగా ఉంటుందన్నమాట. అది ఘనమైన అవయవమైన, ఘనహీనమైన అవయవమైన అది పని చెయ్యకపోతే ప్రాబ్లం శరీరానికి అన్నమాట. ఏ అవయవమైనా పని చేయాలి. పనులను చూడండి ఆయన. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని వచనాలు 8వ వచనం వరకు చూడండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. ఇది పని. పనిని చూడండి. నేను కలర్ చాక్ పీసులు తెచ్చుకోనుండ్లా. ఓ బాక్స్ దేమే. సంఘము క్రీస్తు శరీరం.
బాప్తిస్మము పొందినటువంటి వారు వీరందరూ గూడా క్రీస్తు శరీరములోని అవయవాలన్నమాట. అవయవాలంటే అవి పనిచేసేటివి. శరీరం కొరకు పనిచేసేటివి. ఒకని శరీరములో ఉన్న అవయవాలు వాని శరీరం కొరకు పనిచేస్తాయి. ఇతరుల శరీరము కొరకు గూడా ఒక శరీరంలోని అవయవాలు పనిచేస్తాయన్నమాట. కానీ ముఖ్యముగా ఒకని శరీరములోని అవయవాలు వాని శరీరం కొరకు పనిచేస్తాయన్నమాట. అలాగుననే క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్న వారు క్రీస్తు కొరకు పనిచేయాలి. దీన్ని మనసులో పెట్టుకోండి ఆయన. సువార్థికులుగా తయారు కావాలనుకునేవాడు దీన్ని మనసులో పెట్టుకోవాలన్నమాట. సంఘ సభ్యులు సహితము దీన్ని మనసులో ఉంచుకోవాలి. కొరింథీ 12వ అధ్యాయము 27వ వచనం మొదటి పత్రిక. అక్కడ అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాట మనం చాలా సార్లు దాన్ని విన్నాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరు వేరు అవయములై ఉన్నారు. కాబట్టి క్రీస్తు శరీరములో బాప్తిస్మము పొందినటువంటి ఒక వ్యక్తి అవయవం అన్నమాట. కాబట్టి క్రీస్తు శరీరములో ఒక వ్యక్తి అవయముగా ఉన్నాడు కాబట్టి పురుషులైన స్త్రీలైన ఎలాంటి అవయవాలుగా ఉన్నారు అనేది అపోస్తలుడు సెలవిచ్చినాడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఆయన సెలవిచ్చిన ఆ పనులను చూడండి. 6వ వచనం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. నంబర్ 1 ప్రవచించుట. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లేదు. మరి రెండవది పరిచర్య. మూడవది బోధించుట. అలాగే హెచ్చరించువాడైతే హెచ్చరించట్లో పని కలిగి ఉంది. కనుక నాలుగవది హెచ్చరిక చేయడం అన్నమాట. అటు తరువాత పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో పంచిపెట్టాలన్నమాట. పై విచారణ చేయడం, కరుణించడం. కాబట్టి ఇక్కడ పంచిపెట్టడం. పై విచారణ చేయడం. కరుణించడం.
ఇవి 7 పనులన్నమాట. శరీరములో ఉన్నటువంటి అవయవాలు చేసేటువంటి 7 పనులివి. నేను పని చేయను అనడానికి లేదనమాట. పని చేయడానికే కదా అవయవాలుండేది. నేను పని చేయనంటే దాని ఇష్టం గాదు. అవయవం యొక్క ఇష్టం గాదు. అవయవానికి ఇష్టం లేకపోయినా పని జేయాలి. కొన్ని సందర్భాలు చూడండి నేను శరీరము పాలు మారుతదనమాట. సహజంగా శరీరము చాలా పాలు మారుతదనమాట. ఎంత పాలు మారిక ఉన్నా పని చేయవలసి వచ్చినప్పుడు, ఆ పాలు మారికను పక్కన బెట్టి పని జేస్తాం. పని చేసేదేది? అవయవాలు. పాలు మారేదేది? శరీరం పాలు మారుతది. శరీరం పాలు మారుతది గానీ, అవయవాలు పాలు మారవు. ఈ లేఖనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎంత జ్ఞానంగా ఈ మాటలు తెలియజేసినాడో చూడండి. 12వ వచనం నుండి. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయములన్నీయు అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్నుగాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూసుట ఎక్కడ? 18వ వచనం. అయితే దేవుడు ప్రతి శరీరము దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. కాబట్టి ఇక్కడ అవయవాలు శరీరంలో ఉన్నాయి. అవయవాలను అమర్చింది ఎవరు? ఏ అవయవాలను అమర్చినాడు ఆయన? ఏ అవయవాలను శరీరములో ఏ అవయవాలను అమర్చినాడు? ఒక్కరు చెప్పండి ఆయన. ఏ శరీరములో అవయవాలను అమర్చినాడు ఆయన? క్రీస్తు శరీరములో అవయవాలను అమర్చినాడు. మన శరీరంలో కాదు, క్రీస్తు శరీరములో అవయవాలను అమర్చినాడు అన్నమాట. నేను బాప్తిసం పొందినవారు ఉన్నారు. కాబట్టి నీవు బాప్తిస్మము పొందిన వాడవైతే, నీవు క్రీస్తు యొక్క శరీరములో అవయవం అయితే నీవు ఏ పని చేస్తావు? ఏ అవయవంగా ఉన్నావు? ఏ పని చేస్తావు? ఏ పని చెయ్యని అవయవము శరీరములో కేవలము నిష్ప్రయోజనం చేయబడిపోయింది. అది శరీరానికి ఏ పని చేయదు. అది నిష్ప్రయోజనం అన్నమాట. దానివలన శరీరానికి క్షేమం ఏం లేదు. ఒక కాలు పడిపోయింది, శరీరానికి అది క్షేమం కాదు. నోరు పడిపోయింది, శరీరానికి అది క్షేమం కానే కాదు. ఒక అవయవము ఉండి కూడా అది పని చేయకపోతే శరీరంలో అది కేవలము నిష్ప్రయోజనం అన్నమాట. అవయవమే నిష్ప్రయోజనం అన్నమాట. ఏ అవయవము శరీరము కొరకు పని చేయడం లేదో ఆ అవయవము శరీరములో నిష్ప్రయోజనం. అలాగుననే క్రీస్తు యొక్క శరీరములో మనము అవయవములుగా ఉంటే, అవయవముగా ఉన్నటువంటి నీవు క్రీస్తు యొక్క శరీరము క్షేమము చెందడం కొరకు ఎలాంటి పనులు చేస్తున్నావు? ఎఫెసు పత్రిక
ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో అపోస్తలుడు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 13వ వచనం. ఈ 13వ వచనంలో ఆయన ఇలా అన్నాడు: పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. ఏమన్నాడు ఆయన ఈడ? అంటే క్రీస్తు శరీరము ఏమవ్వాలంటాడు ఈయన? ఇది క్షేమాభివృద్ధి చెందాలి. అలాగుననే పరిశుద్ధులు ఏం కావాలి? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. పరిశుద్ధులు సంపూర్ణులగుటకును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. అంటే ఈ 2 కార్యక్రమాలు సంఘంలో జరగాలన్నమాట. నన్ను తినండి. నేను దాన్ని ఆఫ్ చేయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మనం 4వ అధ్యాయంలో ఉన్నాం అన్నమాట. 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. ఈ 2 కార్యక్రమములు సంఘములో సాధించబడాలి. 2 కార్యక్రమాలు. పరిశుద్ధులు ఎవరినైనా సంఘములో బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి ఏం కావాలి? వాళ్ళు సంపూర్ణులు కావాలి. ఇప్పుడేం చెప్పినాడు చూడండి. 13వ వచనంలో మరి కొంచెం ముందుకెళ్తే 11, 12 వచనాలు. మనమందరము అనగా సంఘములో ఉన్న మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. కాబట్టి పరిశుద్ధులు సంపూర్ణులు కావడం అంటే ఎందులో సంపూర్ణులు అవడము? క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసములోను ఆయనలో ఉన్న జ్ఞానములోను వీరు సంపూర్ణులు అవ్వడం అన్నమాట. అంటే ఇక్కడ ప్రభువులో ఉన్న విశ్వాసములోను ప్రభువులో ఉన్న జ్ఞానములోను సంపూర్ణులు అవ్వడం సంఘంలో ఉన్న వ్యక్తులు. అలాగున జరిగితే అప్పుడు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది అన్నమాట. సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. అంటే క్షేమములో అభివృద్ధి చెందుతుంది అన్నమాట. ఈ 2 కార్యక్రమాలు సాధించబడడానికి ఆయన సెలవిచ్చినటువంటి సంగతులు చూడండి. 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను. కాబట్టి ఇక్కడ పరిచర్య ధర్మం జరగాలి. ఈ పరిచర్య ధర్మం జరగకుండా ఈ 2 సాధించబడలేవన్నమాట.
అంటే ఈ పరిచర్య ధర్మం అంటే శరీరములో ఉన్న అవయవాలన్నీ కూడా పరిచర్య చేయాలన్నమాట. అవి పరిచర్య చేసినప్పుడు అవి చేసే పనులను ఇక్కడ ఆయన వివరించినాడన్నమాట. ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అంటే సంఘంలో ఉన్న వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధిక్యతను దేవుడిక్కడ సంఘంలో అనుగ్రహించినాడు. కొందరు అపోస్తలులు. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? ఆ! ప్రవక్తలు. అంటే కొందరు ప్రవక్తలు. నెక్స్ట్ ఏమన్నాడు? కొందరు ఏమిగా ఉండాలంటాడు? సువార్తికులు. మరి కొంతమంది కాపరులు. తర్వాత కొందరు ఉపదేశకులు. కొందరు కాపరులు, కొందరు ఉపదేశకులు. అంతేనా? ఆ! కాబట్టి 5 కేడర్లను ఇచ్చినాడన్నమాట. వీరు, వీరు ఖచ్చితంగా ఉండాలి. నాయన సంఘంలో వీరుండాలి నాయన. వీరుంటేనే పరిచర్య ధర్మం జరుగుతుంది. అంటే వీరు ఏ ఏ పరిచర్య చేయవలెనో ఆ పరిచర్యను వీళ్ళు చేస్తారు. ఆ పరిచర్య ధర్మం జరగ్గా సంఘములో ఉన్న వ్యక్తులు పరిశుద్ధులు. వాళ్ళు సంపూర్ణులవుతారు. క్రీస్తు యొక్క విశ్వాసంలోను, క్రీస్తు యొక్క జ్ఞానంలోను వారు సంపూర్ణులవుతారు. వారు సంపూర్ణులైతే సంఘము, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రవచించేటువంటి వాడెవరు? ప్రవచించేవాడు ఎవరినైనా ప్రవక్త అన్నమాట. సంఘంలో ఎవరుండాలి? ఖచ్చితంగా ప్రవక్తలుండాలి సంఘం. ప్రవక్త అంటే ఎవరినైనా జరగబోయేదాన్ని చెప్పేవాడిని. దేవుని నోరే. అతడు జరిగిన దాన్ని చెప్పేవాడు గాదు. జరగబోయే దానిని చెప్పగలిగేవాడు. అతడు ప్రవక్త అన్నమాట. సంఘములో జరగబోయే దానిని చెప్పేటువంటి వాడు సంఘంలో తయారు గావాల. ప్రవక్తలు తయారు గావాలన్నమాట. పరిచర్య అంటే ఏంది నాయన? ఆ! వీళ్ళు సువార్తికులన్నమాట. సంఘములో సువార్తను ప్రకటించే వ్యక్తులు అవసరం. అంటే ఇక్కడ చూడండి నాయన, ఇక్కడ ఏకవచనాన్ని ఉపయోగించలా. ఎక్కడ కూడా ఏకవచనాన్ని ఉపయోగించలా. బహువచనాన్ని ఉపయోగించినాడు. కాబట్టి ఒకరికి మించి అపోస్తలుండాలి. ఒకరికి మించి ప్రవక్తలుండాలి. సువార్తికులు, కాపురులు, ఉపదేశకులుండాలి. కాబట్టి సువార్తను ప్రకటించేవాడు, అతడు పరిచర్య చేసేవాడు. బోధించేవాడెవరు వాళ్ళల్లో? ఆ! ఉపదేశించేవాడు బోధకుడన్నమాట. కాబట్టి ఇక్కడ హెచ్చరించువాడు, పై విచారణ చేయువాడు. హెచ్చరించువాడు, పై విచారణ చేయువాడు. ఒక వ్యక్తి హెచ్చరించాలి. హెచ్చరించే వాళ్ళెవరినైనా? కాపరులుగా ఉన్నవాళ్ళు హెచ్చరించే స్థాయిని కలిగిన వారు. పై విచారణ చేసే స్థాయి కలిగిన వాడు. కాపరులంటే ఎవరినైనా? కాపరులంటే ఎవరు సంఘములో?
యోహాను సువార్త చివరి అధ్యాయంలో యేసు ప్రభువు అపోస్తులుడైన పేతురుతో ఆయన సంభాషించినాడు. 21వ అధ్యాయం చివరి అధ్యాయం 15 వచనం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడువైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగగా, ప్రభు ఎవరిని అడిగినాడు ఈ మాట? సీమోను పేతురా, వీరికంటే ఎవరు వాళ్ళు? మిగిలిన అపోస్తలుల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినాడు. ఆయన సమాధానం ఇచ్చినాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు. అప్పుడు యేసు ఏమన్నాడు? ఆయన, నా గొర్రె పిల్లలను మేపుము. అంటే బాధ్యతను ఎవరికి అప్పగించినాడు ఆయన? గొర్రె పిల్లలు ఎవరిని? ఆయన సంఘము. సంఘము స్థాపించబడలే, ఇంకా కూడా సంఘము స్థాపించబడక ముందే సంఘాన్ని ఏం చేయాలి? నువ్వు మేపరి. అతడు మేపరి అన్నమాట. అంటే బోధించాలన్నమాట కదా నేను. తింటే శరీరానికి బలము, వింటే ఆత్మకు బలం కదా. శరీరానికి సంబంధించిన ఆహారం ఉంది, ఆత్మకు సంబంధించిన ఆహారము ఏది నైనా? జీవాహారం. కాబట్టి యేసు ప్రభు అంటాడు, జీవాహారమును నేనే. యోహాను 6వ అధ్యాయంలో చెప్తాడు ఆయన. కాబట్టి జీవాహారం అనే దేవుని వాక్య క్రీస్తు బోధను వినిపించాలి. అది ఆయన బాధ్యతగా అప్పగించినాడు అనమాట. సరే, నెక్స్ట్ 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అతను అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు. అప్పుడేం చెప్పినాడు ఆయన? నా గొర్రెలను కాయము. నెంబర్ 1 మేపుము, నెంబర్ 2 కాసేది ఎవరినైనా? మేపరి, కాపు. కాబట్టి అక్కడ ఎవరుండారు? ఆడ కాపురులు ఉన్నారు. సంఘానికే కాపురు ఎవరు? పేతురు. సంఘానికి కాపురి కూడా. దాన్ని సంఘ పెద్ద అంటారన్నమాట. సంఘ పెద్ద. సరే, నెక్స్ట్ 17వ వచనం. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుతున్నావా అని మూడవసారి తను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు. యేసు, నా గొర్రెలను మేపుము. కాబట్టి ఆయన ఎవరైనా? మేపరి, కాపరి. 2 బాధ్యతలను ప్రభువు అపోస్తులుడైన పేతురుకు అప్పగించినాడు. కాబట్టి ఇక్కడ కాపురులు మందును కాచేవారు అన్నమాట. కాయడం ఎందుకు నాయన? మేపరి పని ఏంది? మేపాలి. కాపరి పని ఏంది? కాయడం అంటే ఏంది? తోడేలు వచ్చి దాన్ని చంపివేయకుండా కాచుకోవడం అన్నమాట. దుష్టి నుండి మమ్మల్ని కాపాడు. సాతాను చేతిలో నుంచి, దుష్టుడైన సాతాను చేతుల నుంచి సంఘంలో ఉన్న కాపరి సంఘస్థులను కాపాడుకోవడం. నెంబర్ 1 కాపాడుకోవడం. ఆ పని సంఘ పెద్దగా చేసే పని అన్నమాట. కాపరి అంటే సంఘ పెద్దన. దానికి అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు కలిగిన వారే సంఘ పెద్దలు అవుతారు, కాపురులు అవుతారు. సరే, నెక్స్ట్ అపోస్తులు అంటే, అపోస్తులు అనగా పంపబడిన వారు. కాబట్టి ఎవరు పంపబడ్డారు అంటే, క్రీస్తు చేత శిష్యులు సువార్తను ప్రకటించడానికి పంపబడ్డారు. నేడెవరైనా సంఘము ద్వారా సువార్తికులు తయారై సంఘము ద్వారా పంపబడితే వాళ్ళెవరు? వాళ్ళు అపోస్తులు అన్నమాట. ఆ పని మీరు ఎవరైనా సువార్తికులుగా తయారైనారు, సంఘంలో కొందరు ముందుకొచ్చి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని మీలో ఎవరో సువార్తికులుగా తయారైన వారిని వారు పంపిస్తే వారు వెళ్ళాలి, సంఘం ద్వారా వెళ్ళాలి. ఏదో దర్శనం వచ్చిందని, దేవుడు దర్శనంలో కనబడి, నువ్వు నా వాక్యం చెప్పినావు, చెప్పు బాగున్నాడని ఈయన తెల్లవారికంతా ఒక బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోవడం. ఇది సంఘము సాగరంపించడం అన్నమాట. ఎక్కడో ట్రైనింగ్ అవుతుంటారనమాట. బైబిల్ ట్రైనింగ్ సెంటర్లు చాలా ఉన్నాయన్నమాట. కాలేజీలు చాలా ఉన్నాయి.
అక్కడ ట్రైనింగ్ అయ్యి చాలామంది మేము సేవకులని బయటెళ్ళిపోతున్నారు. అది ఎప్పటికి రైట్ కాదు. ట్రైనింగ్ సెంటర్ ఏది? సంఘమే అన్నమాట. సంఘములో సువార్థికులు తయారు కావాలి. సంఘము వారిని సాగనంపిస్తే వారు వెళ్ళాలి సువార్తను ప్రకటించడానికి. అది రైట్ రూట్. మొదటి శతాబ్దంలో అలా జరిగిందనమాట. అప్పుడు ట్రైనింగ్ సెంటర్‌లు ఏడున్నాయి నేను. అప్పుడు ఎక్కడ లేవు ట్రైనింగ్ సెంటర్. ట్రైనింగ్ ఇచ్చింది ఎక్కడ? సంఘంలోనే. సంఘంలో ట్రైనింగ్ ఇచ్చి సువార్థికులుగా తయారై వెళ్ళినారనమాట. ఆనాడు సంఘ సభ్యులుగా ఉన్నవారు కూడా సువార్తను ప్రకటించినారు. గొప్ప విశేషం అన్నమాట. అప్పుడు మిగిలింది ఎవరినైనా? మిగిలింది ఎవరంటే వీళ్ళనమాట. పంచిపెట్టేవాళ్ళు, కరుణించేవాళ్ళు. ఎవరు వాళ్ళు? ఏమంటలేదు? నేను ఇంకొక ఇద్దరు ఉండారమ్మా. ఆ! ఆ! అటు పెట్టు. మన ప్రకాష్ బ్రదర్‌కి, సార్‌కి. సంఘములో ఒక 2 ఆధిక్యతలు పంచిపెట్టడము, కరుణించడం. కాబట్టి వీళ్ళు పంచిపెట్టేవాళ్ళు, కరుణించేవాళ్ళు. ఎవరు నాయన వీళ్ళు? పంచిపెట్టడం అంటే ఏంది నాయన? తిమోతికి రాసిన మొదటి పత్రిక. సంఘములో ఉన్న వ్యక్తులను గూర్చి అపోస్తలుడైన పౌలు ఇక్కడ సెలవిచ్చింది. చివరి అధ్యాయం 6వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. ఇక్కడేమన్నాడంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే ఇహమందు అని అన్న ఈ పదాన్ని వాడినాడు. ఇహం అంటే లోకం అన్నమాట. ఇక్కడ ధనవంతులైన వారు ఎవరిని గురించి చెప్పినాడీడ? ఎవరిని ఉద్దేశించి చెప్పినాడీడ? సంఘములో ఉన్న వ్యక్తులను ఉద్దేశించి చెప్పినాడు. కాబట్టి మొదటి శతాబ్దంలో అప్పటి సంఘములో ధనవంతులు ఉన్నారనమాట. అందువల్ల ఈయన అన్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అంటే ధనము గర్వాన్ని కలుగు చేస్తదనమాట. సరే. నెక్స్ట్ అన్నాడు ఆయన, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచుక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవునియందే నమ్మిక ఎంచుడని ఆజ్ఞాపించుము. వారు ఎవరు? ఈ ధనవంతులు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. కాబట్టి వీళ్ళు ఏమై ఉండాలని వీళ్ళు? సంఘంలో ఏమై ఉండాలి వాళ్ళు? వాళ్ళు ధనవంతులుగా ఉండాలి. కాబట్టి సంఘములో బీదలు ఎంత ఇంపార్టెంట్. బీదలైన మీరు ధన్యులు అని ప్రభు అన్నారు కదా! బీదలు ఎంత ఇంపార్టెంటో సంఘములో ధనవంతులు సహితము అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే సంఘములో ఉన్నటువంటి బీదలు ఉన్నారన్నమాట. వాళ్ళకేం చేయాలి వీళ్ళు? దేన్ని పంచిపెట్టాలా? తమ ధనములో పాలిచ్చువారుగా ఉండాలి. పాలివ్వడం అంటే ఏంది నాయనా? ఆ? తమ ధనములో భాగం కాదు, పాలివ్వడం అన్నమాట. పాలివ్వడం అంటే ఏంది నాయనా? ఎవరికి పాలుంటది? ఆ? అది ఎవరికి నాని పాలి భాగం ఎవరికి ఉంటుంది నాయనా? రక్త సంబంధులు పాలి భాగస్తులు అన్నమాట.
రక్త సంబంధులు ఎలాగు పాలిభాగస్తులో, ఆత్మ సంబంధులు కూడా అలాగు పాలిభాగస్తులన్నమాట. కానీ ఇది విశ్వాసంతోనే దీన్ని మనం నమ్మగలుగుతామండి. సంఘములో ధనవంతులు ఉన్నారా? ధనవంతులంటే ఎవరు నాయనా? వాస్తవానికి ధనవంతులంటే ఎవరా? ఆస్తిమంతులంటే ఎవరా? విస్తారంగా భూములు ఉన్నవారు ఆస్తిమంతులు. గొర్రెలు, గొడ్లు ఉన్నవారు ఆస్తిమంతులన్నమాట. ధనవంతులంటే వెండి, బంగారములు కలిగిన వారు ధనవంతులన్నమాట. వాళ్ళు వెండి, బంగారం డబ్బులున్న వాళ్ళని చూడండి నేను. వాడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే పొలం కొంటారు. లేక ఒక ఇంటి స్థలం కొంటారు. బంగారు కొనేస్తారు. ఎందుకంటే అవి ఎప్పటికైనా రేటు పెరుగుతూనే ఉంటాయన్నమాట. ధనవంతులు అనగా వెండి, బంగారములు కలిగిన వాడు. లక్షాధికారులు, కోటీశ్వరులు అంటే డబ్బులు ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళన్నమాట. కాబట్టి సంఘంలో ఉన్నవారు లక్షాధికారులు అని చెప్పలే ఈయన. ధనవంతులుగా ఉండాలన్న. ధనవంతులు అంటే ఎవరినైనా వాళ్ళు వెండి, బంగారాలను సమృద్ధిగా కలిగిన వాళ్ళు ఉండాలి సంఘంలో. దాంట్లో ఏం చేయాలి? సంఘస్థులకి పాలిభాగం. ఎందువలన? ఆ తండ్రి పిల్లలం మేము. ఆ తండ్రి యొక్క పిల్లలం మేము. కాబట్టి నేను సంపాదించేది ఏదైనా నా సహోదరులకు కూడా పాలిభాగస్తులు వారు. నా సహోదరీలు కూడా పాలిభాగస్తులు. అంటే ఎప్పుడు నాయన అదంతా కూడా అదంతా ఎప్పుడు చేయడమా? సంపాదించి కూర్చోబెట్టుకొని రెండని పిలిచి పని చేయడం కాదు. అది కాదు. అది కానే కాదు. అవసరాన్ని బట్టి సమయోచితం. అవసరాన్ని బట్టి సమయోచితంగా ఇదిగో చింతించబాక. నేనున్నా. ఇదిగో నా దగ్గర ఉంది రండి. నేను హాస్పిటల్‌లో ఉన్నా. మా పెద్దాయన వచ్చినారు. ఆయన నా కొరకు ఒక ప్రార్థన చేసినారు నాకు. ఎవరికైనా అలా ప్రార్థన చేసినోడో ఏమో తెలీదు నాకు. నా కొరకు చేసిన ప్రార్థన ఒక అద్భుతం అన్నమాట. ఆయన అలా వంగి ప్రార్థన చేస్తా ఉంటే ఆయన కన్నీళ్లు నా మీద పడ్డాయి. అంత అద్భుతం నాయన. అంటే అంతగా నన్ను ప్రేమించినాడు ఆయన. ప్రార్థన చేసినారు. డాక్టర్ వచ్చినారు. డాక్టర్ వెనకాలనే పోతాడు ఆయన. వెనకనే వెళ్ళి సార్ అని అన్నాడు. ఇలా అన్నాడు, మంచి సేవకుడు సార్. ఆ సేవకుడు అంటే ఆ డాక్టర్కి అర్థమైంది లేదు. సార్ మంచి సేవకుడు సార్. మీ చేతనైన సహాయం బిడ్డకు అందించండి సార్ అని బ్రతిమిలాడినాడు. అది ఒక అద్భుతం అన్నమాట. సరే డాక్టర్తో మాట్లాడుతూ వెళ్ళి వెనక్కి వచ్చింది. డబ్బులు ఉందా నాయన అని అడిగినాడు. నాకేం తెలుసు బెడ్లో పడుకోవడానికి నేను. ఏమో నాకు తెలియదు నాయన. నా భార్యని పిలిచి ఒక రూ. 10,000 ఇచ్చింది ఆమె. ఆమె చేతులు పెట్టి. ఇక్కడేం ఖర్చు లేదు నాయనా కానీ 10,000 ఉంచండి అంటూ నాతో ఒక మాట చెప్పిన. నాయన మనకు డబ్బులు తక్కువలా. నీకు డబ్బులు అవసరమైతే నేను పంపిస్తాను. అది నాయన. నీకు డబ్బులు అవసరమైతే నాయన ఒక ఫోన్ చేయి నాయన డబ్బులు పంపిస్తాను. అంటే ఆయన దగ్గర ఉంది కాబట్టి 1,00,000 ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. వీడు చెడిపోతాడు. ఎవరు? వీడు చెడిపోతాడు. తీసుకునేవాడు ఎప్పుడు కూడా నాయన ఇచ్చేవాడు ధారాళమైన గుణంతో ఇస్తాడు. తీసుకునేవాడు చెడిపోతాడు. రూ. 1,000 ఇచ్చి చూడండి ఎవరికైనా. వాడు మనసులో ఇంకొక 1000 ఇస్తే ఏమనుకుంటాడు? 2,000 ఇచ్చి చూడండి. ఆయన దగ్గర ఉండదబ్బా. 4,000 ఇస్తే ఏమి అలా అంటాడు. అంటే లాజిక్‌గా మాట్లాడతారు. ఉండాది ఇచ్చేయాలి. ఉండాది ఇచ్చేయాలి. ఉంటే ఎందుకు ఇచ్చేయాలి? ఉంది కాబట్టి ఎందుకు ఇవ్వాలి నేను? అవసరాన్ని బట్టి సమయోచితంగా ఏదో సహాయం చేయడం చాలా మంచిదనమాట. కాబట్టి ధనవంతులైన వారు తమ ధనంలో ఇతరులకు పాలివ్వాలంటే కూర్చోబెట్టుకొని పంచిచ్చేయడం కాదు. కేజీ బంగారం ఉన్నది రండి రండి తలా 100 గ్రాములు ఎత్తుకేసుకుందాము. అట్లు కాదన్నమాట. అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియల మూలంగా పంచిపెట్టడం అన్నమాట. కరుణించడం. కరుణించేది ఎవరినైనా అతడు కూడా డబ్బుండేవాడు. సంఘములో ఉన్న వ్యక్తికి ఎవరికైనా ఒక అపాయం సంభవించిందా? ఒక అనారోగ్యం సంభవించిందా? అయ్యో! నా సహోదరుడు, నా సహోదరికి ఆరోగ్యం బాగలేదు. లేక అపాయం సంభవించింది. నేనేమి చేయగలను అక్కడ? అక్కడెళ్ళి నేనేం చేయగలను? అని తాపత్రయం అన్నమాట. ఆ కరుణించే గుణం అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ దైవ గుణాలు. అందువలన ఇక్కడేందంటే మనం దీన్ని పూర్తిగా వివరించుకోవడం లేదన్నమాట. అందులో ఇప్పుడేందంటే
సంఘములో క్రీస్తు యొక్క శరీరములో మనము అవయవాలుగా ఉంటే, మనం ఎవరైనా పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి క్రీస్తు యొక్క శరీరం అనగా సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి మనము అవయవాలుగా ఎలాంటి పనైనా చేస్తున్నామా? చేయలేదు. మీకు మీరే ప్రశ్నించుకోవాలి. నాకు నా పనేదైనా ఉందా దాంట్లో? నేను నేను చేసే పనేదైనా దాంట్లో ఉందా నాయనా? నేను చెప్తాను చూడండి. ఈ పని చేస్తున్నాను లేదు నేను. సరే ఈ పని? సరే ఈ పని? ఆ పని చేస్తున్నాను నేనా? ఏమన్నా ఒక ఊరికెళ్ళినాం కదా! ఎవరు పంపిస్తే పోయినాను నేను. ఇక్కడొచ్చి పని కాళహస్తిలో పని చేయడానికి నెల్లూరు సంఘం పంపించింది. నన్ను పంపించి, నన్ను పోషించి, సంరక్షించింది ఆ సంఘం. ఇప్పుడు ఈ సంఘం నన్ను పోషించి, సంరక్షిస్తా ఉంది. ఇదొక అద్భుతం నాయన. ఈ ఈ వర్కే ఒక అద్భుతం అన్నమాట. ఇప్పుడు ఈ సంఘం అలా ఎదిగి, ఈ సంఘంలో ఉన్న వ్యక్తులను సువార్థికులుగా తయారు చేసి, వీరిని పంపించాలన్నమాట. పంపించి, వారి పోషణ, సంరక్షణను సంఘము ఆ బాధ్యతను తీసుకోవాలి. అది నేను మొదటి శతాబ్దపు పనన్నమాట. కాబట్టి సంఘంలో కొందరు అపోస్తలులు కావాలి. అంటే పంపబడాలి. కొందరు సువార్థికులుగా తయారై సంఘం ద్వారా పంపబడాలి. మరి కొంతమంది ప్రవక్తలుగా ఉండాలి. జరగబోయే వాటన్నిటిని కూడా సంఘంలో తెలియజేయాలి. సువార్థికులు, కాపరులు అంటే సంఘ పెద్దలు, ఉపదేశకులు. కాబట్టి ఆ పనులలో ఏ ఒక పనినైనా ఖచ్చితంగా సంఘంలో ఉన్న వ్యక్తులు చెయ్యాలి. ఖచ్చితంగా చేయాలన్న. అలా పని చేయకపోతే పని చేయని అవయవము శరీరములో కేవలం అది నిష్ప్రయోజనం. కనుక ఇక్కడ సంఘములోనికి ఒక వ్యక్తి బాప్తిస్మం పొంది ప్రవేశిస్తే ఆ వ్యక్తి నేను క్రీస్తు యొక్క శరీరముల అవయవము అని నిర్ణయించుకోవాలన్నమాట. ఏదో ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళడం, ఏదో బుధవారం వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు. అది అసలు సంఘమే కాదు నన్ను అడిగితే. ఆదివారం వచ్చి కూర్చొని పోవడం అది మొక్కుబడికి వచ్చి కూర్చొని పోవడం. బుధవారం వచ్చి కూర్చొని పోవడం, మొక్కుబడికి వచ్చి కూర్చొని పోవడం. అది అసలు సంఘమే కాదు నన్ను అడిగితే. సంఘం అన్నప్పుడు దేవుని కుటుంబము, దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. క్రీస్తుకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. అక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క ఆవేదన ఎంతో చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అని అన్నాడన్నమాట. కాబట్టి క్రీస్తు కార్యములున్నాయి. క్రీస్తు శరీరములో ఉన్న మనము క్రీస్తు కార్యములను చేయడానికి దేవుడు ఆ శరీరములో మనలను అవయవాలుగా ఉంచినాడనమాట. కనుక నీవైనా నేనైనా క్రీస్తు యొక్క కార్యములను చేస్తున్నామా లేదా? చేస్తూ ఉంటే ఏ కార్యం చేస్తుంది? నీవు కార్యములు క్రీస్తు కార్యాలను చేస్తూ ఉంటే నీ వలన పరిచర్య ధర్మం జరుగుతుంది. దాని వలన పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారు. అందువలన క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. శరీరం క్షేమంగా ఉండాలంటే ఎట్నైనా శరీరం క్షేమంగా ఉండాలి. ఆదివారం వచ్చింది నాయన. ఆదివారం మనం ఖచ్చితంగా మటన్ తెచ్చుకోవాలి. మటన్ లేకుండా ముద్ద దిగదన్నమాట. మటన్ తెచ్చుకున్నాం. ఇప్పుడు కొంత ఫ్రై, కొంత పులుసు చేసుకోవడం కదా నాయన. మనకు నచ్చిన విధంగా వంటకాలు చేయమని ముందే ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ అయిపోయింది. తృప్తిగా తిన్నాం. మంచి ఆహారాన్ని భుజించినాం. కానీ అది శరీరానికి మేలు జరగాలంటే ఏం చేయాలా? శరీరానికి మేలు జరగాలంటే ఏం చేయాలా? పని చేయాలి. ఎంత పని చేయాలి? పచ్చడి మెతుకులు తిన్నప్పుడు ఎంత పని చేస్తామో,
మాంసాహారం తిన్నప్పుడు దానికంటే రెండంతలు పని చేయాలన్నమాట. అప్పుడు తిన్న ఆహారం ఏమవుతది? అది శక్తిగా మారుతది. శక్తిగా మారి ప్రతి అవయవానికి ఆ శక్తిని అందిస్తదన్నమాట. ప్రతి అవయవము బలంగా ఉంటాయన్నమాట. అలా కాకుండా తినేసి మంచి మాంసాలు తినేసి పడుకుంటే ఏ పని చేయకుండా పడుకుంటే ఇలా దొరికిన వారంలో 2 సార్లు దొరికినా, 3 సార్లు దొరికినా, 4 సార్లు దొరికినా తినేసి, తినేసి ఏ పని చేయకుండా ఉంటే ఏమవుతది? ఒక్క కడుపు మాత్రమే అది నేనున్నానని ముందుకొస్తదనమాట. ఆడవాళ్ళు 9 మాసాలు గర్భిణీలు. మగవాళ్ళు లైఫ్ లాంగ్ గర్భిణీలు. కానీ తిన్న ఆహారానికి శ్రమపడి పని చేస్తే అది శరీరానికి అన్ని అవయవాలకు బలాన్నిస్తుంది. కొంతమంది మగవాళ్ళని చూడండి బట్టీలు పెరిగిపోయింటాయి పక్కలో. అంటే తిన్న ఆహారానికి సరైన పని చేయరు. అలాగే సంఘములో కూడా జీవాహారాన్ని భుజించి, భుజించి, భుజించి ఏ పని చేయకుండా పోతే ఏమవుతది నాయనా? ఒక్కసారి ఆలోచించేయండి. అంటే ఆ జీవాహారాన్ని భుజించి, భుజించి, భుజించి అసలు ఏ పని చేయకుండా పోయేది. ప్రవచించడం లేదు, పరిచర్య చేయడం లేదు, బోధించడం లేదు, హెచ్చరించడం లేదు, పంచిపెట్టడం లేదు, పై విచారణ చేయడం లేదు, కరుణించడం లేదు. ఈ పనులు ఏమి చేయకపోతే అవయవము శరీరంలో కేవలము అది నిష్ప్రయోజనం. దాని వలన శరీరానికి క్షేమం కాదన్న. కనుక మనలో సంఘంలో ఉన్న మనము క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా ఉండగా మనము క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు సంఘములో అంటే క్రీస్తు శరీరంలో ఎలాంటి పనులైతే ఉన్నాయో ఆ పనులలో ఏదో ఒక పనిని ఎన్నుకోవాలన్నమాట. నీకు చేతనైన పనిని ఎన్నుకోవాలి. నీకు చేతగాని పని ఎన్నుకోబాక. నీకు చేతనైన పనిని ఎన్నుకొని ఆ పనిని సమర్థవంతంగా సంఘములో చేయాలన్నమాట. కనుక సువార్థికులుగా తయారైన తర్వాత ఎవరికైనా సువార్తను ప్రకటించినాం వారు ఈ పనిలో పాలిభాగస్తులు కావాలి. పాలిభాగస్తులు కావడానికి వారిని బాప్తిస్మమునకు ముందే మనం ఈ సంగతులు తెలియజేయాలి. ఆ సంగతులలో ఇంపార్టెంట్ అయిందనమాట. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడం అనగా క్రీస్తు యొక్క సారూప్యతను, క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు స్వరూపాన్ని వీళ్ళు పొందాలి పరిశుద్ధులు. ఆ లక్ష్యాన్ని సాధించే విధముగా సువార్థికుడు ప్లాన్ చేసుకోవాలన్నమాట. లక్ష్య సాధన కొరకు. ఏ లక్ష్యము లేకుండా అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నారు నాయన. మీరు చూడండి, అసలు సువార్తను ప్రకటించడానికి ఒక లక్ష్యం అంటూ ఏమీ లేదు. ఏదో వెళుతున్నారు, వాక్యం చెప్తున్నారు. ఎక్కడికో వెళుతున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. ఎక్కడికో వెళ్ళినారు, బోధిస్తూ ఉన్నారు. నిరంతరము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీని వలన ఏమి సాధించారు? నేను వ్యవసాయకుడిని. ఒక వ్యవసాయకుడు విత్తనాలు తీసుకొని పోయి ఎక్కడ చల్లుతాడు? ఆ? వ్యవసాయకుడు విత్తనాలని ఎక్కడ చల్లుతాడు? కదా, పొలంలో కదా. ఎవరి పొలంలో చల్లాలి? ఎవడి పొలంలో జల్లేస్తే వీడు హక్కుదారుడు దానికా? కానీ కాదన్నమాట. వాడికంటూ పొలం ఉండాలి. నీ దగ్గరంటూ వినేవాళ్ళు ఉండాలన్నమాట. 4 రకాలైన పొలాలతో పోల్చినాడు కదా దేవుడు. అవునాయనా? దారి ప్రక్కన నేల, రాతి నేల, ముండ్ల పొదల్లో నేల, మంచి నేల. 4 రకాలైన పొలాలు అంటే హృదయాలు. కాబట్టి నీవు సువార్తను ప్రకటించేటప్పుడు నీ దేవుడు నీకు ఎలాంటి పొలాన్ని అనుగ్రహిస్తాడేమో. ఖచ్చితంగా ఈ 4 రకాల పొలాలు ఉంటాయి.
కనుక ఇక్కడ నీవు ఈ పొలాల్లో ఈ సువార్త అనే ఈ విత్తనాలను విత్తినప్పుడు అవి మొలుస్తాయి, అవి ఎదుగుతాయి అన్నమాట. ఆ ఎదిగి ఫలిస్తే ఆయనకి సంతోషం కదా, వాళ్ళు పరిశుద్ధులుగా సంపూర్ణులు అవుతారన్నమాట. మనకి ఇది ఇది ఒక గొప్ప బాధ్యత అన్నమాట. ఈ సువార్త సేవ అనేది ఎక్కడికో వెళ్ళి ఎవరికో 4 మాటలు చెప్పి వచ్చేయడం కాదు. ఎక్కడికో వెళ్ళి ఎవరికో 4 సంగతులు చెప్పి వచ్చేయడం కాదు. అలాగైతే ఈ పాటికి నేను ఆంధ్ర, తమిళనాడు అంతా తిరిగేసి ఉంటాను. అంతా తిరిగేసి ఉంటాను నేను. అంతా తిరగడమే కాదు, డబ్బులు సమకూర్చుకుంటాను. అది అలా కాదు. నేను ఎక్కడికైనా ఒక క్లాస్‌కి వెళ్ళినానంటే అక్కడ విన్నటువంటి వారిని చూస్తాను ముందు నేను. మళ్ళీ వాళ్ళ దగ్గరకొచ్చి వాక్యాన్ని వినిపించొచ్చా? వద్దా? అనేది అక్కడే నిర్ణయించుకొని వచ్చేస్తాను నేను. మళ్ళీ అక్కడికి పోను నేను. ఫోన్‌లు చేసినా కూడా పోను. విన్నారా? 10 మందిలో కనీసం ఒక ముగ్గురైనా గ గ దాన్ని గ్రహించినారంటే 7 మంది వినకపోయినా, గ్రహించకపోయినా ఒక ముగ్గురుండారు అక్కడ గ్రహించేవాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం వెళ్తాను. నా జీవిత కాలం అంతా అట్నే గడిపేస్తున్నాను. కాబట్టి ఎవరైనా పిలిచేస్తే వెళ్ళిపోను. నేను ఎవరికైనా ఒక మీటింగ్ చెప్పాలనుకుంటే ఎవరు ఆసక్తి కలిగిన వాళ్ళు పిలవండి బ్రదర్ అంటుంటాను. ఆసక్తి ఉన్న వాళ్ళని పిలవండి. ఎందుకంటే ఈ సంగతులు అర్థమే కాదు నేను. చాలా మందికి అర్థం కాదు ఈ సంగతి. అందువలన దేవుడు ఎవరిని మీకు అనుగ్రహిస్తాడో వారికి ఈ సువార్త సత్యమును ప్రారంభము నుండి ముగింపు వరకు చెప్పే క్రమంలో ఒక లక్ష్యాన్ని మనసులో పెట్టుకోవాలి. లక్ష్యం ఏదంటే దేవుని సంకల్పం. క్రీస్తు లాంటి దేవుని కుమారులుగా మనం తయారగుటకు క్రీస్తు పోలికను, క్రీస్తు సారూప్యతను, క్రీస్తు మహిమను పొందేటట్లుగా ఎవరికైనా మనం బాప్తిస్మం ఇవ్వాలి. అలా కాకుండా పోతే సువార్త సేవ పూర్తిగా వ్యర్థమైపోతుంది. అనేక సంవత్సరాలు ప్రయాసపడి ప్రయాసమంతా కూడా అగ్నిలో పోసిన ఆజ్యంలాగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక సంఘం ఉంది. కాళహస్త్రిపట్నంలో సంఘం ఉంది. కానీ ఈ పిక్చర్ చూడండి ఆయన. కాళహస్త్రి సంఘము ఇలా ఉందా అని అనుకుంటే ఇప్పటి వరకు లేదన్న. కాబట్టి ఇక్కడ ఉన్నదంతా ఒకే సువార్థికుడు నాయన. ఒకే ఉపదేశకుడు. ఒకే అపోస్తలుడు. ఒక్కడే సింగిల్‌గా. ఇది సింగులర్ చేసే పనులు కాదు. సంఘం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది భాస్కర్? 2002, 2022, 22 సంవత్సరాలు అయిందన్నమాట. 22 సంవత్సరాల్లో నువ్వు బెస్ట్‌గా సువార్థికుడు అయిపోయాడు. నువ్వు కూడా సువార్థికుడిగా అయిపోయాడు. మీరు బెస్ట్ సువార్థికులుగా తయారైపోయారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ కనబడదు. మీరు సువార్థికులు అయ్యుంటే ఇక్కడ ఈ బహువచనం నెరవేరేదన్నమాట. బహువచనం నెరవేరి ఉంటది. నెరవేరి ఉంటే మొదటి శతాబ్దపు ఆ నమూనా మనల్లో కొంచెం కనబడేదండి. మీరు సువార్తను ప్రకటించడంతో పాటు బోధకులుగా తయారైపోయి ఉంటే ఇది కూడా జరిగి ఉంటదన్నమాట. ఇవి 2 సక్సెస్ అయితే ఇది కూడా జరిగి ఉంటది. కాబట్టి సంఘములో ఒక 3 పాత్రలు సరిగా నిర్వర్తించేటువంటి అవకాశం సంఘంలో ఏర్పడుంటది. తర్వాత చిన్న చిన్న మరి పెద్ద పాత్రలు ఉన్నాయన్నమాట ఈడ. కానీ 22 సంవత్సరాలైన ఇక్కడ ఒక వ్యక్తే సువార్థికుడు, ఒక వ్యక్తే బోధకుడు, ఒక వ్యక్తే అపోస్తలుడు. ఇది సంఘానికి గర్వకారణం కానే కాదు. అందువలన మీలో సువార్థికులుగా ఎవరు తయారవుతారు? అది మీ మీ ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటాడన్నమాట. ఆసక్తి లేకపోతే ఎవరిని ఎన్నుకోడు నాయన. ఏదో 4 మాటలు చెప్పడం, సువార్తను ప్రకటించడం కాదు. ఈ లేఖనాన్ని చూడండి. 4 మాటలు చెప్పడం, సువార్తను ప్రకటించడం కానే కాదన్నమాట. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ఈయన చెప్పిన ఈ మాటలు చూడండి. 20వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు నేను చదువుతాను చూడండి. పౌలు
ఎఫెసీ పెద్దలతో చెప్పిన సంగతులు అన్నమాట. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని, బంధకములను, శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు మళ్ళీ చదువుతాను. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియదు. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. 27వ వచనం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని సంకల్పమంతా మీకు తెలుపకుండా నేనేమి దాచుకోలేదంట. 22 సంవత్సరాల్లో ఈ సంఘంలో దేవుడు తన దాసునిగా, తన కుమారుని యొక్క సేవకునిగా, పరిశుద్ధాత్మ వలన నా ద్వారా మీకు వినిపించిన అనేక సంగతులు, అనేక సంగతులు. మామూలుగా వేరే సంఘాల్లో ఉన్న వారికి తెలియని సంగతులు అన్నమాట. ఆ విషయంలో నేను సగర్వంగా చెప్తానన్నమాట. అనేక సంఘాలు ఉన్నాయి. ఏ సంఘములోనూ ఎవరికీ తెలియనటువంటి సంగతులను ఈ సంఘములో తండ్రి అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క సేవకుడైన నా ద్వారా మీకు వినిపించినాడన్నమాట. కాబట్టి దేవుని సంకల్పం అంతటిని కూడా మీరు విన్నారు. ఇక ఏందంటే క్యారెక్టర్‌ని నిర్మించుకోవడానికి ఏ సంగతులు అవసరమో వాటిని నేర్చుకుంటున్నాం మనం. అంటే సంకల్ప సాధన కొరకు అనేక సంగతులను, ఒక సంగతిని అనేక కోణాల్లో నేర్పిస్తున్నాడు దేవుడు మనకు. నాతో పాటు మరికొంతమంది సువార్థికులుంటే, నాతో పాటు మరికొంతమంది బోధకులుంటే, అంటే ఒక్కడు కాకుండా నేను ఈ పట్టణానికొచ్చేటప్పుడు భయపడ్డాను నేను. నేను ఈ పట్టణానికి 2022 2002 సంవత్సరంలో వచ్చినాను. అప్పుడు ఈ పట్టణానికి రావడానికి నేను భయపడ్డా. ఎందుకంటే ఈ పనిని నేను ఒక్కడినే చేయగలనా అని భయపడ్డాను. భయపడి నాతో కూడా ట్రైనింగ్ అయినటువంటి ఒక వ్యక్తి, మునిరత్నం ఆయన పేరు. మా పెద్దాయనకి మేనమామ కొడుకనమాట. ఆయన నాతో కూడా ట్రైనింగ్ అయినాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసుకున్నా. నేను కాళహస్తికి వెళ్ళాలనుకుంటున్నాను సువార్త సేవ నిమిత్తము. నీవు గనక నాతో వస్తే మనమిద్దరము, ఇద్దరు ఫ్యామిలీలు వెళ్ళిపోదాం. ప్రారంభంలో కష్టమే. కానీ దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఎక్కడ ఒక అద్దెకి ఇల్లు తీసుకుందాం. నువ్వు ఒక ఇల్లు తీసుకో, నేను ఒక ఇల్లు తీసుకో. సింపుల్‌గా తీసుకుందాం. మనం అక్కడ ఉందాం. ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఇద్దరం కూర్చొని వాక్యాన్ని చర్చించుకుందాం. ఎవరైనా వినేవాళ్ళు దొరికితే వారి దాకా వెళదాం మనం. వెళ్ళేటప్పుడు ఏ సంగతులు వారికి వినిపించాలనో ఒకరికి ఒకరు మనం చర్చించుకోవచ్చు. సమగ్రంగా ఆ సంగతులను మనం వారికి వినిపించవచ్చు. అప్పుడు దేవుని యొక్క పనిని, ఈ సువార్త పనిని మనం సక్రమంగా చేసిన వాళ్ళం అవుతాం గదా! నీవు నాతో రావడం మంచిదవుతదంటే ఆయన అన్నాడు, ఒకే మాట అన్నాడు. పోయే పోయే నీకు కాబట్టి పిచ్చి, నువ్వు టౌన్‌కెళ్తావు. ఆయన మాత్రం పైసా ఇవ్వడు నీకు. నువ్వెట్లా బ్రతుకుతావు అన్నాడు. నువ్వెట్లా బ్రతుకుతావు వాడా? కనీసం బాడుగ గట్ట లేకుండా మళ్ళీ నువ్వు కేవీపురం వచ్చేయాలి అని అన్నాడు. ఆయన బ్రతిమిలాడిన ఒక విధంగానే. సరే. ఆయన నిరాకరించాడు. నేను రానన్నాడు. సరే. మరొక వ్యక్తి అబ్రహాం ఉన్నాడు కదా నాయన. ఆయన నా దగ్గర ట్రైనింగ్ అయ్యి నా దగ్గర బాప్తీసం పొందినవాడు. చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఆయన. ఆయన్ని పిలిచిన. అబ్రహాం నేను కాళహస్తి వెళ్ళిపోతున్నాను. నువ్వు నాతో రా. ఫ్యామిలీగా వచ్చి నాతో పాటు. మనమిద్దరం కలిసి అక్కడ సేవ చేద్దాము అని అన్నాడు. అతడు సైతము పెద్దాయన డబ్బులిడని ఆయన కూడా రాలేదు. వాళ్ళిద్దరు రాలేదు నాతో పాటు.
నేను ఒంటరిగా వచ్చేసాను కాళహస్తికి. అప్పటికే కాళహస్తికి వచ్చేసరికి ఇక్కడ 5 మందికి వాక్యం వినిపించి బాప్తిసం ఇచ్చారు కదా! 5 మంది సంఘం, 5 మందితో సంఘం అన్నమాట. అక్కడి నుంచి నా ప్రయాణం సువార్త సేవలో నా ప్రయాణం కొనసాగింది. అనేక ఆటుపోట్లు. ఇక్కడ సంఘము మెల్లమెల్లగా, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా దేవుడు ఈనాటికి ఎంతమందిని ఇచ్చినాడంటే, ఎంతమంది ఉన్నాము నాయన మనము? ఆ? మీరు నేను ఇక్కడే ఉంది, అక్కడే ఉంది, అంతరు చెప్పాలి, అందరిగా చెప్పాలి సంఘం అంటే. ఇంచుమించు 40 మందికి పైన. 36 ఒక 9 మంది కదా నేను. అమ్మ కాదు కానీ మీరు 8 మందా? 8 మంది. 36 8 44 45 మందిని దేవుడు అనుగ్రహించాడు. నన్ను అడిగితే 10 మంది అంటే పెద్ద సంఘం నాయన. అంటే అపోస్తలుల బోధను అనుసరించి 10 మంది అంటే పెద్ద సంఘం అన్నమాట. నన్ను అడిగి తెలుగులో ఒక పద్యం ఒకటి ఉంది. గంగ గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కర్మపాలు అంటాడు. అంటే గాడిద పాలు కడవడు ఉంటే కూడా ఏమి లాభము, గోవు పాలు గరిటెడైనా చాలు అంట. అంటే ఇక్కడ 100 మంది, 200 మంది, 300 మంది సంఘం అంటున్నారు. నేను కాళహస్తిలో అడుగు పెట్టినాడు. నేను ఆయన పేరు అయిపోయాను, ఆయన చివరిలో ఉన్నాడు, స్వర్ణముఖి నగర్లో ఉన్నాడు చూడు. ఏం పేరు ఆయన పేరు? రాజు, సుందర్రాజు. నేను కాళహస్తి పట్టణం అడుగు పెట్టినప్పుడు 250 మంది, 300 మంది ఆయన సంఘం అన్నమాట. ఆయన ఒకసారి నేను కలిసిన, ఎంతమంది ఉన్నారు మీ సంఘంలో? ఆయన బ్రాహ్మణుడు మాట్లాడినట్టు మాట్లాడతాడు అనమాట. ఆయన, మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు అని అడిగినాడు. మేము ఒక 10 మంది ఉన్నాము సార్ అన్న. అంతేనా? మా సంఘంలో 300 మంది అన్నాడు. మంచిదే. మన చర్చి 150 మందికి పైన 200 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు అని. ఇప్పుడు పోయి చూడండి, ఈగలు కొట్టుకుంటున్నారు. నేను 300 మంది ఉన్న సుందరరాజు చర్చిలో అటు తిరిగేసరికి 100 మందికి పడిపోయింది అనమాట. ఒకరోజు ఆదివారం కూడా చర్చి ముగించుకొని మన చర్చి పోయి వెళ్ళిన, ఆ బ్రదర్ చర్చికి వెళ్ళిన. అక్కడికి వెళితే నేను బయట నుంచి ఎంతమంది ఉన్నారేమో అనుకుంటూ పోయినా లోపలికి వెళ్తే ముసలి వాళ్ళు ఒక 4 ముసలాళ్ళు కూర్చోండారు, ఆడవాళ్ళు ముసలివాళ్ళు ఒక 5-6 మంది కూర్చోండారు, చిన్నపిల్లలు ఒక 7-8 మంది కూర్చోండారు. అది నేను సంఘం. ఆయన మైక్ పెట్టుకొని స్పీకర్లు ఆన్ చేసి, స్పీకర్లు పెట్టేసి మైక్ పెట్టుకొని, వాళ్ళకి ఎందుకు నేను మైకులా? వాళ్ళకి మైకులు అవసరం. ఇంతమంది ఉంటే మైక్ ఉపయోగించలేదు. స్పీకర్లు ధ్వని అన్నమాట. ఆ పక్కనుండి వాళ్ళకి నిద్రలు అయ్యాయి. తిరిగి చూస్తే 150 మంది ఎక్కడ ఆయన కట్టుకున్న చర్చి బిల్డింగ్ అంత పెద్ద తెలిసింది ఆయన. వాళ్ళు ఎక్కడో ఒక మూలలో కూర్చున్నారు వాళ్ళు. అపోస్తలుల బోధ ఎక్కడ కనిపించడం. కానీ ఇక్కడ అపోస్తలుల బోధతో సంఘం ఏర్పడేది. అందువలన ఇప్పుడు 10 మంది అంటే గొప్ప విషయం అన్నమాట. 10 మంది అంటే 1000 మంది సమానం. కానీ ఇక్కడ ఈ పని జరుగుతా ఉందా అని అంటే జరుగుతుందో లేదు నాయనా. ఈ అంటే ఈ మొదటి శతాబ్దపు ఈ నమూనా ఇక్కడ కనబడతా ఉందా? ఎవరైనా మీరు సువార్థికులుగా తయారై మీరు బోధకులైతే, ఉపదేశకులైతే అప్పుడు కనబడదు. అంతేకాదు, వీళ్ళు కూడా ఉండాలి. ఎవరు? పంచిపెట్టేవాళ్ళు, కరుణించేవాళ్ళు కూడా సంఘంలో ఏర్పడాలి. దేవుడు మిమ్మల్ని ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలియదు. మీలో ఎవరో పంచిపెట్టే స్థాయికి ఎదగాలి. పై విచారణ చేసే స్థాయికి కూడా, పై విచారణ చేసే వాళ్ళు కూడా సంఘ పెద్దలు పంచిపెట్టే స్థాయికి ఎదగాలి. కాబట్టి నాతో పాటు మరికొంతమంది సువార్థికులు, బోధకులు, అపోస్తలు తయారైతే అటు తరువాత సంఘ పెద్దలు అయ్యేటువంటి అవకాశం ఉంది, అర్హతలను బట్టి. సరే, సంఘ పెద్దలు కనుక అవ్వగలిగితే ఒక సంపూర్ణ చిత్రపటాన్ని, మొదటి శతాబ్దపు సంఘాన్ని, ఆ నమూనాన్ని ఇక్కడ చూడగలం మనం. అవి కానీ లేకపోతే సంఘమే లోపం కలిగిన సంఘంగా ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ సువార్తను ప్రకటించడం. ప్రకటించే దశలోనే దీన్ని మీరు మనసులో పెట్టుకోవాలనమాట. ప్రకటించే దశలోనే దేవుని యొక్క సంకల్పము, క్రీస్తు యొక్క మహిమను నేను పొందాలి. నేను ఎవరికి బాప్తిస్మమిస్తానో వారు సహితము క్రీస్తు యొక్క మహిమను పొందాలి. మేము క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా క్రీస్తు యొక్క కార్యములను సంఘంలో మేము చేయాలి. దేవుడు ఎవరెవరికి ఎలాంటి అవకాశాలు ఇస్తాడో సంఘంలో ఆ అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అంతే దాంతో పాటు నేను సంఘంలో ఏ పని చెయ్యగలను ఆ పనిని కూడా నిర్ణయించుకోవాలి. కానీ ఈ పని చేయకుండా ఉంటే ఎట్నైనా, ఏ పని చేయకుండా ఉంటే ఏనైనా పని చేయకుండా ఉంటే అభివృద్ధి లేదన్నమాట. అభివృద్ధి లేనే లేదన్నమాట. ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు, వాళ్ళకు ఒక నలుగురు బిడ్డలు పుట్టినారు నాయన. వాళ్ళు ఆనందిస్తారు బిడ్డలను చూసి ఆనందిస్తారనమాట. అడుగుతారు ఎవరైనా ఎంతమంది పిల్లకాయలు? నలుగురు. 4 రత్నాలు అంటారు, 4 ముత్యాలు అంటారు కదా నాయన. మా రాజా అయితే వాళ్ళ కూతుర్ని బంగారే అని అంటాడు. 4 రత్నాలు, 4 ముత్యాలు, వీళ్ళే 4 కోట్లు మా ఆస్తి వీళ్ళే అని ఎంత ఆనందమో తెలుసునా కదా నాయన. ఒక కొడుకు ఎదిగినాడు. కొడుకు ఎదిగి తన తండ్రి యొక్క షర్ట్ వేసుకుంటే, ఆయన లుంగి వీడు కట్టుకుంటే ఆ తండ్రికి ఎంత ఆనందము. చిన్న ఆనందం కాదు. నా కొడుకు నా స్థాయికి వచ్చినాడు. ఒక కూతురు ఎదిగింది. ఆమె కదా నాయన, అలా ఎదిగితే ఆ తల్లికి ఎంత ఆనందము. నా కూతురు నా అంత వచ్చేసింది అని ఆనందం. దాంతోపాటు వాళ్ళ మనస్సులో ఒక ఆశ ఏంటంటే, మా ఇంట్లో నేను ఒక్కడనే సంపాదిస్తా, మేము 5-6 మంది బ్రతకాల, కష్టంగా ఉంది. కానీ నా బిడ్డలు ఎదిగితే వాళ్ళు కూడా పని చేస్తే మేము బాగుంటాం అనే ఆశ ఉంటుందండి. అలా ఎదిగిన బిడ్డలు తండ్రికి చేదోడు వాదోడుగా పనులు చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటే ఆ కుటుంబము అభివృద్ధి చెందుతుంది నాయన. ఆ ఎదిగిన బిడ్డలు ఏ పని చేయకుండా ఉదయం తినేసి మధ్యాహ్నం తినేసి రాత్రికి తినేస్తూ ఉంటే ఆ వీళ్ళు అభివృద్ధి చెందుతుందా? తింటారు కదా. చికెన్ లేదు, మటన్ లేదు, మళ్ళీ అలగడాలన్నమాట. ఏ పని చేయరు మేడం, అలగడాలు కదా నాయన. ఇప్పుడు ఆ బిడ్డలు ఎదగడానికి ఆ తండ్రి పడ్డ కష్టంలో ఆనందిస్తాడు. ఆ బిడ్డలు తిరుగుబాటు చేసి పనులు చేయకపోతే ఇప్పుడు కృంగిపోతాడు తండ్రి, కృంగిపోతాడు. ఆ కుటుంబం అభివృద్ధి కానే కాదు. కానీ నలుగురు బిడ్డలు 4 పనులు చేసి తండ్రి 100 రూపాయలు సంపాదిస్తే, ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క 100 రూపాయలు సంపాదిస్తే, 100 రూపాయలు చేరి ఇంట్లో 500 చేరితే ఆ ఇల్లు ఎలా ఉంటుంది నాయన? అది అభివృద్ధి. అది ఆ తండ్రికి మహా ఆనందం అన్నమాట. అలాగుననే సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు క్రీస్తు యొక్క కార్యములను చేయడం వలన సంఘము క్షేమాభివృద్ధి చెందదు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందదు. మనము క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి గనక సంఘములో ఇవ్వబడినటువంటి పనులలో ఏదో ఒక పనిని ఎన్నుకొని మనం చేయగలిగితే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందగలిగితే, దేవుని కుమారుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు నీవు పడుతున్నటువంటి ఆ శ్రమను ఆయన చూస్తే తండ్రి అయిన దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఇంతంత కాదు ఆయన ఆశీర్వదించేది. దేవుని యొక్క ఆశీర్వాదము ఒక నరుడు పొందితే వాడు ధన్యుడు అన్నమాట. కాబట్టి క్రీస్తును ప్రేమించి క్రీస్తు కార్యములను సంఘములో చేసే విధముగా అలా చేయడం వలన సంఘము క్షేమాభివృద్ధి చెందడంతో పాటు క్రీస్తు యొక్క మహిమను పొందగలం, క్రీస్తు రూపాన్ని, క్రీస్తు సారూప్యతను పొందగలం అన్నమాట. దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం. అందువలన ఒక సువార్థికుడు సువార్తను ప్రకటించే దశలోనే దేవుని సంకల్పాన్ని మనసులో పెట్టుకోవాలి. నేను దేవుని కుమారుడైన నా ప్రభువైన క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి. నేను ఎవరికైతే సువార్తను ప్రకటిస్తానో ప్రారంభించిన నాటి నుండి ముగించేంత వరకు కూడా దేవుని సంకల్పం అంతటిని కూడా వాళ్ళకు నేను మరువు చేయకుండా తెలియజేస్తాను.
దేవుని సంకల్పానికి అనుకూలంగా వాళ్ళు బాప్తిస్మం పొందుతారంటే నేను బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వారు బాప్తిస్మం పొందితే నాతో పాటు దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మహిమను పొందడానికి మరొక వ్యక్తి నాకు తోడైనాడు అని భావించి ఇద్దరు కలిసి, ముగ్గురు కలిసి, నలుగురు కలిసి, సంఘం కలిసి దేవుని కుమారుడైన క్రీస్తు మహిమను పొందడానికి సంఘంలో చేయగలిగే పనులన్నింటినీ ఒక్కొక్క పనిని ఎన్నుకొని ఆ పనులను చేస్తూ ఉంటే, పని చేస్తుంటే సామర్థ్యాన్ని ఇచ్చేది ఎవరినైనా దేవుడు సామర్థ్యం ఇస్తాడు. ఏ పని చేయని వారిని ఎవరు ప్రోత్సహించరు. మీరు చూడండి, ఆయన ఒక బిడ్డ చదువుకుంటూ ఉన్నాడు. చదువుకునే దశలో ఆ తల్లిదండ్రులు వాడిని ఎంతైనా ప్రోత్సహిస్తున్నారు. ఏమన్నా చదువు, నీ వెనక మేమున్నామని ధైర్యాన్ని ఇస్తారు. ఎంత డబ్బునైనా ఖర్చు పెడతారు, సంతోషంగా ఖర్చు పెడతారు. కానీ పని చేయకుండా ఉండేటువంటి బిడ్డను వాళ్ళు ప్రోత్సహించరండి. వాడా వాడు ఎందుకే వాడి గురించి మాట్లాడబాకని అంటారు. వాడికి పెట్టే భోజనమే దండగంటారు. తీరా ఏమంటారు, పెట్టే భోజనమే దండగా వాడు ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, వాడిని అట్టే నమ్మేదంట. వాడిని నమ్మలేము, వాడిని మేము నమ్మలేము, వాడికి పైసా ఖర్చు పెట్టలేము. వాడేమైపోతాడు ఆయన, దేనికి పనికిరాడు, వాడు దేనికి పనికిరాడు. చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించిన బిడ్డను తల్లిదండ్రులు ప్రోత్సహించారు. వీడెట్ట చెడిపోయినాడు, వాడన్నా బాగుపడినా అనుకుంటారు తల్లిదండ్రులు. సేమ్ అదేవిధంగా సంఘములో మనము ఈ కార్యక్రమాలను చేసే పని అయితే ఆయన మనల్ని ప్రోత్సహిస్తాడు, మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు, మనల్ని నమ్ముతాడు. ఆయన దేవుడు. దేవుడు మనల్ని దేవుని నమ్మడం పెద్ద విశేషం కాదు నాయన, దేవుడు మనల్ని నమ్మడం విశేషం అన్నమాట. ఈ బిడ్డ శ్రమలు వచ్చిన, హింసలు వచ్చిన, శోధనలు వచ్చిన అతడు నా కుమారుని యొక్క పనిని చేస్తాడు అని తండ్రిన దేవుడు నమ్మాలి. అనారోగ్యమే వచ్చిన, అపాయమే వచ్చిన ఆ బిడ్డ నా కుమారుని యొక్క పని చేస్తాడు అని ఆయన నమ్మాలన్నమాట. ఆయనను ఒక సువార్థికుడు నమ్మింపజేయాలన్నమాట. అప్పుడు మహా కనికరిస్తాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఇక్కడ ఇది ఒక ఎత్తు అయితే, క్రీస్తు యొక్క మహిమను పొందడంలో అనేక శ్రమలను పొందవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. సువార్థికుడైన అతని చేత బాప్తిస్మం పొందేవాడైన అనేక శ్రమలను అనుభవించాడు. ఈ శ్రమలను అనుభవించి క్రీస్తు యొక్క మహిమను పొందడానికి దేవుడు సంఘంలోనికి మనల్ని పిలుస్తాడు. ఆయన 10 టైము, ఇక్కడికి ముగిద్దాము. నెక్స్ట్ మనం కలుసుకున్నప్పుడు క్రీస్తు మహిమను పొందడంలో దేవుడు సంఘంలో శ్రమలను ఒక ఆశీర్వాదంగా మనకు అనుగ్రహించి ఉన్నాడన్న సంగతిని మనం నేర్చుకుందాము. ఇక్కడికి నేను ముగిస్తాను. నేను ప్రార్థన అయిన తర్వాత అలా కూర్చోండి, ఒక చిన్న విషయం మాట్లాడు. మహాకృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా నాయన, మమ్మల్ని మిక్కిలిగా కనికరించి ఈ దినమున ఈ సముఖంలోనికి మమ్మల్ని చేర్చి సంఘములో సువార్థికులుగా తయారొకటుకు కావలసిన సంగతులను ఈ దినములోనూ మాకు నేర్పించినందుల కొరకు తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మొదటి శతాబ్దములో ఆనాటి సంఘాన్ని మేము చూడగా అలాంటి నమూనా కలిగినటువంటి సంఘముగా ఈ 21వ శతాబ్దంలోని ఈ సంఘము మీ దృష్టికి అగుపడడానికి సంఘమునందు ఎలాంటి ఆధిక్యతలను మీరు దయచేసి ఉన్నారు, ఎలాంటి పనులను మీరు ఏర్పరిచి ఉన్నారు, అలాంటి పనులను సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ఏదో ఒక పనిని ఎన్నుకొని ఆ పనిని చేసి పనిలో సఫలులై సంఘము సంపూర్ణంగా ఎదగడానికి, సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి ఈ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ప్రయాసపడినట్లుగా కనికరించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మాలో ఉన్న అనేక లోపాలను తొలగించండి, మా పాపములను క్షమించండి తండ్రి, మా బలహీనతలను కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అని ఇప్పటి వరకు సంఘములో ఉన్నటువంటి బిడ్డలు మీ కుమారుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఎంత ప్రయాసపడుతూ ఉన్నారో మీరు ఎరుగుదురు. నేను దానితో పాటు బిడ్డలలో కొంతమంది సువార్థికులుగా తయారగుటకు కనికరించమని,
బోధకులు, ఉపదేశకులుగా కూడా తయారగుటకు మరింత కనికరించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మేము కలిసి సంఘములో ప్రభువు కొరకు పనిచేస్తూ ఉండగా మొదటి శతాబ్దపు ఒక నమూనాని మేము చూడ్డానికిని, అలాగున మీకు అగుపడ్డానికి కూడా మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం. మళ్ళీ ప్రతి ఒక్కరిని కనికరించండి ఆయన. దీవించండి తండ్రి. మీ చిత్తాన్ని బట్టి సంఘాన్ని, సంఘ కార్యక్రమాలు దీవించండి ఆయన. ఈ సంఘం ద్వారా అనేక మంది సువార్తను వినే విధముగా సువార్తను ప్రకటించడానికి మరింత మంచి మార్గములను మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించమని, తిరిగి మీ సముఖంలోనికి మేము చేరి వచ్చేంతవరకు మమ్మల్ని కనికరించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చోండి ఆయన.